వర్షాకాలం ప్రారంభంతో ఆరోగ్యంపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డయేరియా వ్యాప్తి వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే డయేరియా బారిన పడి 2 ప్రాణాలు కోల్పోయారు. తూతు మంత్రంగా వైద్య సేవలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడి, సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామాల్లో వెలుగు చూసిన డయేరియా కేసులు కాకినాడ జిల్లాలో చాలా చోట్ల విజృంభిస్తూ భయాన్ని సృష్టిస్తోంది. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి వ్యాప్తి చెంది ఉధృతంగా ఉంటే చుట్టపు చూపు పలకరింపులు తప్ప తమకు వైద్యం అరకొరగా అందుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయేరియాతో ప్రాణాలు కోల్పోతే కనీసం ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ వైద్యాధికారులు కానీ స్పందించలేదని వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వాటర్ కలుస్తుందని చెప్పి మనం కంప్లైంట్ ఇచ్చిన ఆ మధ్య కాలంలో యాక్షన్ తీసుకోవడం కూడా తక్కువండి. అది ఎక్కడ ఏంటనేది చూస్తాం, చెక్ చేస్తాం, అలాగని చాలా సార్లు కూడా చెప్పిన అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా ఈ చెరువు మెయిన్ ప్రాబ్లం మనకి ఈ చెరువండి. ఈ చెరువు మనకి ఇందులో వాటర్ బయటకు వెళ్ళే అవకాశం లేదండి. ప్రజెంట్ ఏంటంటే చాలామంది చాలాసార్లు దీన్ని లీజుకు తీసుకున్నారు. అప్పటికప్పుడు క్లీన్ చేయడం ప్లస్ వచ్చి మళ్ళీ వాటర్ పెట్టడం అంత మామూలుగా జరుగుద్ది. ఈ రోజు సరికేసారంటే మళ్ళీ నెక్స్ట్ రోజు అవి మొత్తం చనిపోయి తేలిపోతాయండి. ఆ తర్వాత బ్యాడ్ స్మెల్తో మొత్తం అదంతా బ్యాడ్ స్మెల్ అంతా మనకి వీధిలోకి వచ్చేస్తూ ఉంటుందండి. మరి చంటి పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ ఇందులో పడి చనిపోయిన వాళ్ళ వ్యక్తులు కూడా ఉన్నారండి. మరి దాన్ని బట్టి మనకి చెరువు కప్పెట్టడానికో లేదా వాళ్ళ ఈ చెరువు వెనకాల ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వేట్లపాలెం శివారు జొన్నల దొడ్లో 40 మంది, కొమ్మనాపల్లిలో 60 మంది, బెండపూడిలో 40 మంది డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్నారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు తప్ప క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కరువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాలుష్య కారకాలవుతున్న ఊరి మధ్యలో ఉన్న చెరువులను మూయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నష్టం జరగక నివారణ చర్యలు తీసుకోవడం కన్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటున్నారు. పోతున్నట్టున్నాయండి. అందులోంచి నల్లగా రావడం, ఎర్రగా రావడం, నూరక కింద రావడం చాలా సార్లు అలా వస్తుందండి. ఛానల్ పెట్టి వస్తుందండి అలా వాటర్. అలాగే తాగేస్తున్నాండి మేము కూడానా. కానీ దేనివల్ల వస్తుందో తెలియదండి. కానీ చెరువే ప్రాబ్లం అనుకుంటున్నాను. డ్రైనేజీ వాటర్ కూడా చెరువులోకి వచ్చేస్తుందండి. గొట్టాలు కూడా పగిలిపోవడం, ఆ గొట్టాల ద్వారా వాటర్ వచ్చేయడం జరుగుతుందండి. ఎవరికీ చెప్పడానికి కూడా ఎవరు అడగట్లేదు, మేము కూడా చెప్పట్లేదండి. ఈ రోజు చాలా మంది ఈ చెరువు సైడ్ ఉన్న వాళ్ళ ప్రాబ్లం చెరువు వాటర్